హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద స్కీమ్ ఫర్ 100% సోలరైజేషన్ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్ కోనార్క్ టౌన్ ఇన్ ఒడిస్సా స్టేట్. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న మనకి కోనార్క్ సూర్య దేవాలయం, కోనార్క్ సన్ టెంపుల్, అలాగే కోనార్క్ సిటీ, కోనార్క్ పట్టణం రెండింటినీ కూడా 100% సోలరైజేషన్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది మనకి పథకం ప్రారంభించడం జరిగింది. సో కోనార్క్ సన్ టెంపుల్ అనేది మనకి ఏ స్టేట్లో ఉంటుంది అంటే ఒడిస్సా. పిఎం కేర్స్, మనకి పిఎం కేర్స్ అనేది కరోనాకి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది కదా, డొనేషన్స్ అనేవి తీసుకోవడం కోసం. ఫుల్ ఫామ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది ట్రస్ట్ డిసైడెడ్ టు అలొకేట్ 3,100 crore ఫర్ ఫైట్ అగైన్స్ట్ కోవిడ్-19. ఈ పిఎం కేర్కి సంబంధించి వచ్చిన విరాళాల్లో ఈ ఫండ్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఏం డిసైడ్ చేసింది అంటే 3,100 కోట్ల రూపాయలు అనే దాటిని వివిధ పథకాలకు అలొకేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 3,100 కోట్ల రూపాయల్లో 2,000 కోట్లు అనేవి మనకి పర్పస్ ఆఫ్ వెంటిలేటర్స్, మనకి వెంటిలేటర్స్ అనేవి మనకి కోవిడ్-19కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పరికరాలు కదా. సో ఈ వీటిని పర్చేజ్ చేసేందుకు గాను 3,100 కోట్ల రూపాయల్లో 2,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. అలాగే 1,000 కోట్ల రూపాయలు అనేది ఫర్ కేర్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్స్, మనకి వలస కార్మికుల కోసం వాళ్ళని కేర్ తీసుకోవడం కోసం 1,000 కోట్ల రూపాయలు అనేది వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది. అలాగే మిగతా 100 కోట్లు ఏవైతే ఉన్నాయో టు సపోర్ట్ వ్యాక్సిన్ డెవలప్మెంట్, అంటే మనకి కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడం కోసం 100 కోట్లని మనకి కేటాయించడం జరిగింది. జార్ఖండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విత్ దూరదర్శన్ స్టార్ట్స్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ స్కూల్ చిల్డ్రన్. మనకి దూరదర్శన్తో కలిసి జార్ఖండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పాఠశాల పిల్లల కోసం మనకి ఆన్లైన్ తరగతులు అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానా ప్లాన్స్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ బై December 2022 అండర్ ద జల జీవన్ మిషన్ JJM. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే హర్యానా రెండు కూడా జల జీవన్ మిషన్ కింద December 2022 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు కూడా మనకి మంచినీటి కనెక్షన్ అనేది అందించాలని చెప్పి చూడడం జరుగుతుంది. డెడ్ లైన్ వచ్చి December 2022. ఏ రెండు అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హర్యానా. గుజరాత్ ఈజ్ ఆల్ టు సెట్ టు ఇంప్లిమెంట్ సెన్సార్ బేస్డ్ సర్వీస్ డెలివరీ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ రూరల్ డ్రింకింగ్ వాటర్ సెక్టార్ అండర్ ద జల జీవన్ మిషన్. మనకి ఇది కూడా జల జీవన్ మిషన్ కింద గ్రామీణ తాగునీటి రంగంలో సెన్సార్ ఆధారిత సర్వీస్ డెలివరీ పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయడం కోసం గుజరాత్ రాష్ట్రం అనేది మనకి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. సో మనకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ సెన్సార్ బేస్డ్ సర్వీస్ డెలివరీ మానిటరింగ్ సిస్టమ్ని ఏ స్టేట్ లాంచ్ చేయాలని చూస్తుంది అంటే గుజరాత్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు పూర్ చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్ హూ బిలాంగ్ టు సంబల్ ఫ్యామిలీస్ అండర్ ద సంబల్ యోజన స్కీమ్. మనకి సంబల్ యోజన కింద వచ్చే సంబల్ ఫ్యామిలీస్ పూర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి 1వ క్లాస్ నుండి PhD దాకా కూడా ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ సెట్ టు బేర్ ఆల్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to PhD. 1వ క్లాస్ నుండి PhD దాకా వారు చదువుకునే ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్ బేర్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సంబల్ యోజన పథకం కింద వచ్చే సంబల్ కుటుంబాలకు చెందిన రాష్ట్రంలోని పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. 1వ తరగతి నుండి PhD వరకు కూడా విద్యార్థులకు అన్ని విద్యా ఖర్చులను కూడా భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉండడం జరిగింది. సో ఈ పథకం ఏ స్టేట్ ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. Jaipur's own company Club First introduced their humanoid service robots Sona 0.5 and Sona 1.5. మనకి జైపూర్లోని ఉన్న సంస్థ అయిన క్లబ్ ఫస్ట్ సంస్థ ఏదైతే ఉందో హ్యూమనాయిడ్ సర్వీస్ రోబోట్స్ను Sona 0.5 అలాగే Sona 1.5ని తయారు చేయడం జరిగింది. సో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ను మనకి ఏ కంపెనీ లాంచ్ చేసింది అంటే జైపూర్ కంపెనీ అయిన క్లబ్ ఫస్ట్. బెంజమిన్ నెతన్యాహు ఈజ్ ద ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద 5th టైం. మనకి బెంజమిన్ నెతన్యాహు 5వసారి ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి జెరూసలేం. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ వచ్చి ఇజ్రాయెల్ షెకెల్. The National Bank for Agriculture and Rural Development NABARD has sanctioned 1,500 crore for Punjab state to ensure the continuous credit flow to the farmers.
మనకి రైతులకు నిరంతరాయంగా రుణ ప్రవాహాన్ని అందించడం కోసం, అంటే మనకి రైతులకు లోన్స్ అనేవి అందించడం కోసం నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో పంజాబ్ రాష్ట్రానికి 1500 కోట్ల రూపాయలు అనేది మంజూరు చేయడం జరిగింది. Indian Finance Minister Nirmala Sitharaman said the One Nation One Ration Card scheme will reach the 100% coverage by March 2021. భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు మనకి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ పథకం ఏదైతే ఉందో ఇది మనకి మార్చి 2021 నాటికి 100% కవరేజ్ అనేది చేరుకుంటుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అనేది 100% కవరేజ్ ఎప్పటికి చేరుకుంటుంది అని అనౌన్స్ చేశారు అంటే మార్చి 2021. South Central Railway Zone has developed a robotic device rail bot R-bot to assist in the hospital management. మనకి దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆసుపత్రి నిర్వహణకు సహాయం అందించే విధంగా రైల్ బోట్ లేదా ఆర్ బోట్ అనే రోబోటిక్ పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రైల్ బోట్ లేదా ఆర్ బోట్ను మనకి ఎవరు అభివృద్ధి చేశారు అంటే దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. Union Human Resource Development Minister Ramesh Pokhriyal Nishank launched the National Test Abhyas mobile app for candidates to take the mock test for JEE Main and NEET. మనకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వచ్చి మనకి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అలాగే నిట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, వీటికి సంబంధించి మాక్ టెస్ట్ తీసుకోవడం కోసం అభ్యర్థుల కోసం నేషనల్ టెస్ట్ అభ్యాస్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. World Bank approves $1 billion to support the India's fight against the COVID-19. కోవిడ్-19పై పోరాటం కోసం భారతదేశానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ అనేది మనకి $1 బిలియన్ అనేది ఆమోదించడం జరిగింది. సో మనకి వరల్డ్ బ్యాంక్ అనేది కోవిడ్-19కి సంబంధించి ఇండియాకి ఎంత అమౌంట్ అప్రూవ్ చేసింది అంటే $1 బిలియన్. India provides $2 million financial assistance to United Nations Relief and Work Agency for welfare of Palestinian refugees. పాలస్తీనా శరణార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్న యునైటెడ్ నేషన్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి సంబంధించి భారతదేశం $2 మిలియన్ ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగింది. సో ఇండియా అనేది మనకి పాలస్తీనా రిఫ్యూజీకి సంబంధించి యుఎన్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి వెల్ఫేర్కి ఎంత అమౌంట్ మనకి అసిస్టెంట్ ప్రొవైడ్ చేసింది అంటే $2 మిలియన్. Union Minister for Tribal Affairs Sri Arjun Munda launched the Going Online as Leaders program of the Ministry of Tribal Affairs in partnership with the Facebook at the webinar in New Delhi for digital skilling of tribal youth across the India. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయిన శ్రీ అర్జున్ ముండా న్యూఢిల్లీలోని ఒక వెబినార్ ఫేస్బుక్ భాగస్వామ్యంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క గోల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ అనేది ఫేస్బుక్తో కలిసి మనకి ఈ గోల్ అంటే గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ దేనికోసం అంటే ఫర్ డిజిటల్ స్కిల్లింగ్ ఆఫ్ ట్రైబల్ యూత్ అక్రాస్ ద ఇండియా. భారతదేశంలో ఉన్న ట్రైబల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి అంటే డిజిటల్ స్కిల్లింగ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎవరు పార్ట్నర్షిప్తో లాంచ్ చేశారు అంటే ఫేస్బుక్. Gujarat Chief Minister Vijay Rupani announced the Atmanirbhar Gujarat Sahay Yojana, where the urban and district cooperative banks and credit societies in the state will provide 5,000 crore as loans to small entrepreneurs and businessmen. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపానీ గారు రాష్ట్రంలో పట్టణ మరియు జిల్లా సహకార బ్యాంకులు అలాగే క్రెడిట్ సొసైటీలు చిన్న పారిశ్రామికవేత్తలకు సంబంధించి 5,000 కోట్ల రుణాలు అనేవి అందజేయడం కోసం ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ యోజన పథకం అనేది గుజరాత్ స్టేట్ ప్రారంభించింది. ఈ పథకం కింద మనకి స్మాల్ ఎంటర్ప్రీనర్స్ అండ్ బిజినెస్ మ్యాన్కి 5,000 crore రూపీస్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Flipkart and Bajaj Allianz General Insurance Company have partnered to offer a digital motor insurance policy. డిజిటల్ మోటార్ బీమా పాలసీని అందించడం కోసం ఫ్లిప్కార్ట్ మరియు బజాజ్ ఏలియన్స్ వచ్చి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఓకే, డిజిటల్ మోటార్ బీమా పాలసీ ఎవరో టైప్ అయ్యారంటే దీన్ని ప్రొవైడ్ చేయడం కోసం ఫ్లిప్కార్ట్ మరియు బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. స్లోవేనియా బికమ్ ద ఫస్ట్ కరోనా వైరస్ ఫ్రీ కంట్రీ ఇన్ ద యూరప్. మనకి యూరప్లో మొట్టమొదటి కరోనా వైరస్ లేని దేశంగా స్లోవేనియా దేశం అనేది నిలిచింది. సో యూరప్లో ఫస్ట్ కరోనా వైరస్ ఫ్రీ కంట్రీ ఏది అంటే స్లోవేనియా. వైస్ అడ్మిరల్ వినయ్ బద్వార్ హ్యాస్ బీన్ ప్రెజెంట్ ఎట్ ద 2019 అలెగ్జాండర్
Dalrymple Award in recognition of his outstanding contribution to the Indian hydrography. వైస్ అడ్మిరల్ వినయ్ బాద్వార్కు భారతీయ హైడ్రోగ్రఫీకి చేసిన అద్భుత కృషికి గాను గుర్తింపుగా 2019 అలెగ్జాండర్ డ్రాలిఫిల్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద మాతేర్ స్మృతి స్కీమ్ టు యూటిలైజ్ ద 50,000 acres ఆఫ్ బెరిన్ ల్యాండ్స్ ఇన్ 6 districts. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 6 జిల్లాల్లో ఉన్న 50,000 ఎకరాల బంజరు భూమిని వినియోగించుకునేందుకు గాను మాతేర్ స్మృతి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మాతేర్ స్మృతి అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. దేనికోసం అంటే మనకి వృధాగా ఉన్న 50,000 ఎకరాల బంజరు భూమిని మనకి యూటిలైజ్ చేసుకునే విధంగా ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్ లాంచెస్ చరణ్ పాదుకా ఇనిషియేటివ్ ఫర్ మైగ్రెంట్ లేబర్స్. వలస కార్మికుల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం వచ్చి చరణ్ పాదుకా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి మైగ్రెంట్ లేబర్స్ వలస కార్మికులు అనేవాళ్ళు మనకి ట్రావెలింగ్ సదుపాయం లేక వాకింగ్తోనే మనకి ఒక చోట నుండి వేరే చోటకి ట్రావెల్ చేస్తున్నారు కదా. అలా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యప్రదేశ్ స్టేట్ గుండా వెళ్ళే వాళ్ళకి మనకి ఫుడ్ ఫేర్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఈ చరణ్ పాదుకా అనే కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. Government implements cut in the EPF Employee Provident Fund contribution to 10% from 12% for May, June, July. ప్రభుత్వం మే, జూన్, జూలై నెలల్లో 12% నుండి ఈపీఎఫ్ సహకారాన్ని 10%కి తగ్గించడం జరిగింది. మనకి జనరల్గా శాలరీలో కటింగ్స్ అనేవి ఉంటాయి కదా. మనకి ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద మన శాలరీలో 12% అనేది, అలాగే కంపెనీ అనేది ఒక 12% అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇవి మనకి అమౌంట్ అనేది రిటైర్ అయినప్పుడు కానీ లేదా మధ్యలో ఎప్పుడన్నా డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఎమర్జెన్సీ రీజన్స్ కానీ, హెల్త్ కండిషన్స్ వల్ల కానీ ఇందులో అమౌంట్ అనేది మనం కొంతవరకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఏపీఎఫ్ 12% కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనకి 10%కి తగ్గించడం జరిగింది ఈ మే, జూన్, జూలై మంత్లో. సో కాబట్టి ప్రతి సంవత్సరం మనకి 12% కట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ 3 నెలల్లో మనకి 10% మాత్రమే కట్ అవుతుంది. అంటే ఒక 2% శాలరీని మనకి ఈ 3 నెలలను కూడా కొంత ఎక్స్ట్రా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పీయూష్ గోయల్ పార్టిసిపేటెడ్ ఇన్ సెకండ్ G20 ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్. పీయూష్ గోయల్ వచ్చి 2వ G20 ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రుల వర్చువల్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. Lieutenant Commander Akshay Kumar was awarded the Vice Admiral GM Hiranandani Memorial Rolling Trophy for the year 2020. Lieutenant Commander అయిన అక్షయ్ కుమార్కు వైస్ అడ్మిరల్ GM 2020 హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ అవార్డుతో సత్కరించడం జరిగింది. సో మనకి హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ అవార్డు విన్నర్ ఎవరు అంటే అక్షయ్ కుమార్. డాక్టర్ హర్షవర్ధన్ పార్టిసిపేట్స్ ఇన్ ద 32nd కామన్వెల్త్ హెల్త్ మినిస్టర్ మీటింగ్ త్రూ ద వీడియో కాన్ఫరెన్స్. మనకి డాక్టర్ హర్షవర్ధన్ వచ్చి 32వ కామన్వెల్త్ ఆరోగ్య మంత్రుల సమావేశంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ స్టేట్ టు లాంచ్ ద రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన ఫ్రమ్ మే 21, 2020. మనకి ఛత్తీస్గఢ్ స్టేట్ వచ్చి మే 21 నుండి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మే 21 ఈ పథకాన్ని ఎందుకు ప్రారంభించారు అంటే మే 21 వచ్చి డెత్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. సో ఆయన జ్ఞాపకార్థంగా ఈ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన పథకాన్ని మనకి మే 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది ప్రారంభించడం జరిగింది. Anjum Modgil shooter has been recommended by the National Rifle Association of India for Rajiv Gandhi Khel Ratna Award. మనకి స్పోర్ట్స్లో ఇచ్చే హైయెస్ట్ హానర్ అని చెప్పుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు మనకి షూటర్ అయిన అంజుమ్ ముద్గిల్ను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది సిఫార్సు చేయడం జరిగింది. గోవింద రాజులు చింతల హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మనకి నాబార్డ్ జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా, దీనికి చైర్మన్గా హర్ష్ కుమార్ బన్వాలా ఉండేవారు. ఆయన ప్లేస్లో మనకి గోవిందరాజులు చింతలని నియమించడం జరిగింది. సో నాబార్డ్ యొక్క న్యూ చైర్మన్ ఎవరు అంటే గోవిందరాజులు చింతల. General Atlantic buys the 1.34% stake in Jio Platforms for 6,598.38 crore rupees. జనరల్ అట్లాంటికా కంపెనీ వచ్చి జియో, రిలయన్స్కి సంబంధించి జియో ప్లాట్ఫామ్లో 1.34% వాటాను 6,598.38 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. మనకి ఇటీవల చూసుకుంటే మనకి జియో సంస్థలో ఫేస్బుక్ వచ్చి 9.99% స్టేక్ని 5.7 బిలియన్ అంటే 43,500
574 కోట్ల రూపాయలకి. అలాగే సిల్వర్ లేక్ కంపెనీ వచ్చి 1.15% స్టేక్ $747 మిలియన్, 5,655.75 కోట్ల రూపాయలకి. అలాగే విస్తా కంపెనీ వచ్చి 2.32% స్టేక్ 11,367 కోట్ల రూపాయలకి. రీసెంట్గా జనరల్ అట్లాంటిక్ కంపెనీ వచ్చి 1.34% స్టేక్ 6,598.38 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇవి రీసెంట్గా మనకి 4 కంపెనీస్ అనేవి జియోలో మనకి పెట్టుబడులు అనేవి పెడతాం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు అలౌ ద వీడియో కేవైసీని అనుమతించిన మొట్టమొదటి ఇండియన్ బ్యాంక్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది నిలవడం జరిగింది. యాపిల్ హ్యాస్ అక్వైర్డ్ ద విర్చువల్ రియాలిటీ కంపెనీ నెక్స్ట్ విఆర్ ఫర్ $100 మిలియన్. విర్చువల్ రియాలిటీ సంస్థ అయిన నెక్స్ట్ విఆర్ కంపెనీలో యాపిల్ వచ్చి $100 మిలియన్ కొనుగోలు అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO, ఇంటర్నేషనల్ టూరిజం మే డిక్లైన్ బై 60 to 80% ఇన్ 2020. మనకి COVID-19 కారణంగా మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా లాక్డౌన్ అనేది నడుస్తుంది. సో ట్రావెలింగ్ అనేది ఎక్కడ కూడా లేదు కదా. సో ఈ సంవత్సరం మనకి ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO అంచనా ప్రకారం అంతర్జాతీయ పర్యాటక రంగం టూరిజం ఏదైతే ఉందో మనకి 60 నుండి 80% అనేది తగ్గుతుందని చెప్పి మనకి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. According to the Asian Development Bank ADB, the global economy is expected to suffer $5.8 trillion to $8.8 trillion losses due to the coronavirus pandemic. ఏషియా అభివృద్ధి బ్యాంక్ అంచనా ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది $5.8 ట్రిలియన్ నుండి $8.8 ట్రిలియన్ నష్టాన్ని చవిచూస్తుందని చెప్పి ADB అంచనా అనేది చెబుతుంది. ఢిల్లీ పోలీస్ గెట్స్ ద న్యూ థర్మల్ హెడ్ గేర్ ఫర్ సేఫ్ ఫంక్షనింగ్. మనకి పోలీసులు అనేవాళ్ళు కూడా మనకి ఫ్రంట్ వర్కర్స్ కాబట్టి మనకి వీళ్ళ సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి సేఫ్ ఫంక్షనింగ్ కోసం ఢిల్లీ పోలీస్కి సంబంధించి న్యూ థర్మల్ హెడ్ గేర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కర్ణాటక స్టేట్ లాంచ్డ్ ద ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ హ్యాక్ ఫర్ స్టార్టప్స్. కర్ణాటక రాష్ట్రం వచ్చి మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అయిన హ్యాక్ను తన స్టార్టప్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి స్టార్టప్స్ కోసం హ్యాక్ అనే సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే కర్ణాటక. MoneyGram పేమెంట్ సిస్టమ్ హ్యాస్ టైడ్ అప్ విత్ ద ఫెడరల్ బ్యాంక్ టు ఆఫర్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ డైరెక్ట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ ఆప్షన్ ఫర్ కస్టమర్స్ ఇన్ ఇండియాలో ఉన్న కస్టమర్స్ కోసం వాళ్ళకి తక్కువ కాస్ట్తో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ ఆప్షన్ క్రియేట్ చేసే విధంగా ఫెడరల్ బ్యాంక్తో MoneyGram పేమెంట్ సిస్టమ్ అనేది టైఅప్ చేసుకుంది. సో MoneyGram పేమెంట్ సిస్టమ్ ఏ బ్యాంక్తో టైఅప్ చేసుకుంది అంటే ఫెడరల్ బ్యాంక్. జుబీర్ ఇక్బాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ MDగా జుబైర్ ఇక్బాల్ మనకి నియమితులవడం జరిగింది. చిబ్బర్ వచ్చి మనకి చైర్మన్గా కంటిన్యూ అవుతారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క చైర్మన్ వచ్చి చిబ్బర్, MD వచ్చి జుబైర్ ఇక్బాల్. కెవిన్ మేయర్ ఈజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిక్టాక్. మనకి కెవిన్ మేయర్ వచ్చి టిక్టాక్ యొక్క నూతన CEOగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులవడం జరిగింది. సో టిక్టాక్ అనేది ఇప్పుడు ఎక్కువ న్యూస్లోకి రావడం జరిగింది కదా. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, టిక్టాక్ CEO వచ్చి కెవిన్ మేయర్. డాక్టర్ హర్షవర్ధన్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజిటెడ్ ద నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ డెడికేటెడ్ ద కోబాస్ 6,800 టెస్టింగ్ మిషన్ టు ద నేషన్. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన డాక్టర్ హర్షవర్ధన్ వచ్చి NCDC నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ని సందర్శించడం జరిగింది. అక్కడ సందర్శించినప్పుడు ఈ కోబాస్ 6,800 అనే పరీక్షా యంత్రం ఏదైతే ఉందో దీన్ని దేశానికి అంకితం చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ పార్టిసిపేట్స్ ఇన్ ద విర్చువల్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ SCO ఫారెన్ మినిస్టర్ మీట్ ఆన్ కోవిడ్-19 పై జరిగిన విర్చువల్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మనకి ఇండియా తరఫున ఎవరు పాల్గొన్నారు అంటే మన విదేశాంగ శాఖ మంత్రి అయిన జయశంకర్ పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, బుండెస్లిగా జర్మనీ బికమ్ ద ఫస్ట్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్ టు రెజ్యూమ్ ద పోస్ట్ COVID-19 లాక్డౌన్. మనకి COVID-19 లాక్డౌన్ కారణంగా చాలా దేశాల్లో అన్నిట్లోనూ కూడా మనకి జరగాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా. సో ఈ లాక్డౌన్ అయిన తర్వాత మనకి తిరిగి ప్రారంభమైన మొట్టమొదటి ప్రధాన క్రీడా కార్యక్రమం ఏది అంటే ఈ బుండెస్లిగా జర్మనీ అనేది మనకి ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో మనకి ఫుట్బాల్ అనేది నిర్వహించడం జరిగింది. బుండెస్లిగా అనేది మనకి ఫుట్బాల్కి సంబంధించిన ఈవెంట్, మనకి IPL ఎలాగో
అలాగే ఇది ఒక బుడేస్లింగా అనేది ఒక జర్మనీలో ఫుట్బాల్కి సంబంధించిన ఈవెంట్. సో మనకి మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్ రెజ్యూమ్ అయింది ఏది లాక్డౌన్ తర్వాత అంటే ఈ బుడేస్లింగా జర్మనీ ఫుట్బాల్ ఈవెంట్. ఇండియా స్టీల్ అసోసియేషన్ హ్యాస్ అపాయింటెడ్ దిలీప్ ఓమెన్ యాజ్ ఇట్స్ న్యూ ప్రెసిడెంట్. భారతదేశ ఉక్కు సంఘం ఇండియన్ స్టీల్ అసోసియేషన్ యొక్క నూతన అధ్యక్షుడిగా దిలీప్ ఓమెన్ నియమించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చి మే 15వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి ఫ్యామిలీస్ ఇన్ డెవలప్మెంట్ కోప్హాగన్ అండ్ బీజింగ్ +25. నేషనల్ డెంగ్యూ డే వచ్చి మనకి మే 16వ తారీఖున జరుపుకుంటాం. అలాగే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార సమాజ దినోత్సవం మే 17వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి కనెక్ట్ 2030 ఐసీటీస్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. నెక్స్ట్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే ప్రపంచ రక్తపోటు దినోత్సవం వచ్చి మే 17వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్, కంట్రోల్ ఇట్ అండ్ లివ్ లాంగర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వచ్చి మే 18వ తారీఖున జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి మ్యూజియంస్ ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్. వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం వచ్చి మే 18వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ మెట్రాలజీ డే ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం వచ్చి మే 20వ తారీఖున జరుపుకుంటాం. ఓకే, మే 20న మనకి వరల్డ్ మెట్రాలజీ డే జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చి ఈ సంవత్సరానికి మెజర్మెంట్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. నెక్స్ట్ వరల్డ్ బీ డే ప్రపంచ తేనెటీగల దినోత్సవం వచ్చి 20 మేను జరుపుకుంటాం, 20వ తారీఖు మే. అలాగే యాంటీ టెర్రరిజం డే ఉగ్రవాద నిరోధక దినోత్సవం వచ్చి మే 21న జరుపుకుంటాం. ఎందుకు అంటే మనకి మే 21న డెత్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ, ఈయన జ్ఞాపకార్థంగా యాంటీ టెర్రరిజం డేని మనకి 21 మేను జరుపుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టీ డే అంతర్జాతీయ తేనీరు దినోత్సవం వచ్చి మే 21వ తారీఖున జరుపుకుంటాం. సో ఇది మనకి మే మంత్లో ఉన్న థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.